హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇక్కడ ఇప్పుడే చట్నీ అయితే చేశాను. దీనికి పోపు పెట్టాలి, ఇంకా పోపు పెట్టలేదు. ఇక్కడైతే అట్లు వేస్తున్నాను అనమాట. నేను రుబ్బాడాను కదా పలిచినట్లు. సో మా ఆయనకి మళ్ళీ డ్యూటీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ వేసి డిష్లో పెట్టేస్తాను. అతను ఆల్రెడీ స్నానంకి వెళ్ళిపోయానండి. కోల్డ్, కాఫ్, తలనొప్పి మూడు తగ్గట్లేదండి. ఏం చేయాలో చెప్పండి, మీకు తెలిస్తే. ఇప్పటికి 4 days అవుతుంది. హెడేక్ మాత్రం అసలు ఈ మెయిన్ ఇవి అనమాట బాగా లాగేస్తున్నాయి. ఇలా దించలేకపోతున్నాను. దించితే బాగా ఇంకా పెయిన్ పెడుతున్నాయి అనమాట. అలా ఉంది నా పరిస్థితి. చిన్న పాపలు వేసుకోండి, పెద్ద పాపలు వేసుకోండి. ఈ గరిటి మొన్న మోర్లో కొన్నాను, చాలా బాగుంది. ఒక గంట మొత్తం బాగా సరిపోతుంది. లోతుగా ఉంది అనమాట గరిటి. అదే మా చిన్న గరిటలు అయితే 2 వేయవలసి వచ్చేది. గరిటి బాగా నచ్చింది నాకు. మా ఆయన 2 అట్లే తింటారు. అతనికి 2 అట్లు వేసి నేనైతే దీపం పెట్టేస్తాను. ఇక్కడ దేవుడి స్నానాలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టాము. వెళ్ళి పూజ చేసేసుకోవడమే. ఈ అట్టు మీకు డిస్లో వేసేసి వెళ్తాను అనమాట పూజ చేయడానికి. స్నానం అయిపోయింది రండి. నేను ఫస్ట్ లేచిన వెంటనే చాయ్ పెట్టేసి తాగేసి స్నానం చేస్తాం. అది మ్యాటర్. ఇల్లు కూడా లక్ష్మి వచ్చి తుడిచేసింది. పనులన్నీ అయిపోయి వ్యాంగ. పిల్లలు గుడ్ మార్నింగ్. హాయ్. నీషా నేనైతే పూజ కూడా చేసేసుకున్నాం అనమాట. పువ్వులైతే లేవు, మామూలుగా దండం పెట్టేసుకున్నాను. లేని చేసావా? స్నానం చేయకుండా చేసేస్తుంది ఈ పిల్ల జేజి కదా. పద స్నానం చేపిస్తా. అయితే అట్లా వేసేస్తున్నా. మళ్ళీ పెంక్ స్టార్ట్ చేస్తా. మూడేసాను ఇప్పటికి. అడ్జస్టెడ్ ఫ్యాన్ ఉంది కాబట్టి సరిపోయి, లేకపోతే పొగల్లా ఇంట్లోకి వస్తుంది. నాకైతే హెవీగా హెడేక్ అయిపోయింది అనమాట. మా ఆయన డ్యూటీకి వెళ్ళేసరికి మా ఆయన అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాంలా అనేసారు. సో అంతలోపు అయితే గీతమ్మ లేనిషమ్మ ఇద్దరికి మెల్లిగా స్నానాలు చేయించాను అనమాట. గీతమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళ చెల్లికి తినిపిస్తుంది. అట్టు ట్యాబ్లో ఏబిసిడీలు వేసింది. వాళ్ళ చెల్లికి పెయింటింగ్స్ అవన్నీ నేర్పిస్తుంది అనమాట. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పిల్లలు చిన్నవాళ్ళు అయినా కూడా కూతుర్లు ఉంటే చాలా అదృష్టం అండి. అంటే అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ 4 రోజుల నుంచి తనే నాకు హెడ్ గట్ట మసాజ్ చేస్తుంది అనమాట. డైలీ ఎందుకో కానీ బాగా వచ్చేస్తుంది. అలానే మొబైల్ కూడా నేను ఎక్కువ పట్టుకోవడం మానేసిన ఈ మధ్య. జస్ట్ వీడియో షూట్ చేస్తున్నా, తర్వాత పక్కన పెట్టేస్తున్నా. ఎడిటింగ్కి ఒక 1 hour 2 hours బాగుంటేనే ఎడిటింగ్ చేస్తున్నా, లేదంటే వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు బాగలేనప్పుడు నా ఆరోగ్యం కన్నా ఏదో ముఖ్యం కాదు కదా. సో అందుకోసం. బట్ ఈరోజు అయితే దారుణంగా ఉంది నాకు. ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇది ఈ లోపలంతా లాగేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఫుల్గా నవరత్న ఆయిల్ అయితే రాసేసాను. బట్ హెవీగా ఉంది. తినిపించు. చిన్నది పెట్టి ఫస్ట్ తినిపించు. చెడ్డు కాకలేస్తుంది. మార్చమంటుందమ్మా నీకు వచ్చిందని. బాగుంది కదా చూడడానికి. ఇటువంటి టైం అప్పుడు భలే అనిపిస్తుంది. గీత్కి ఎంత ముద్దుగా ఉంటే. వాళ్ళ డాడీ చెప్పారనమాట, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటే నేను అమ్మకి హెల్ప్ చేస్తానని చెప్పేసి, అమ్మ నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు బాధపడకు, చెల్లికి కూడా నేనే స్నానం చేయించేస్తాను, వద్దులే అమ్మ నేను చేయిస్తాను అని చెప్పేసి ఇద్దరికి కలిపి చేయించేసి, నేను ఇప్పుడే 2 అట్లే తిన్నాను. తలనొప్పి అయినప్పుడు తినబుద్ధి కాదు కదా. పిల్లలకైతే కట్టు పెట్టాను, తింటున్నారు. మళ్ళీ కావాలంటే వాళ్ళకి తెస్తాను. సో నేనైతే ఇంకా సారి పడిపోతా. ఫస్ట్ తగ్గిన తర్వాత ఏదైనా పని చేసుకుంటా, లేదంటే లేదు. ఎందుకంటే నాకు చాలా పెయిన్ విపరీతంగా ఉంది. ఒకప్పుడు రెగ్యులర్గా హెడేక్ వచ్చేది, ఒకప్పుడు సమ్ ప్రాబ్లం ఉండే బ్రెయిన్లో. అప్పుడు తర్వాత చాలా రోజుల వరకు నాకు హెడేక్స్ బాగానే తగ్గాయి. ఈ మధ్య 4 days అవుతుంది కంటిన్యూస్గా ఉందన్నమాట.
సో అదే ప్రాబ్లం. సో చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే నేను రెస్ట్ తీసుకుంటా. ఓకే, మళ్ళీ తగ్గాకే వ్లాగ్ స్టార్ట్ చేస్తా, లేదంటే లేదు. టైం అయితే 1:30 దాటుతుందండి. సో ఇప్పుడు చారికి పెట్టాను అనమాట. ఇంకా హెవీ హెడేక్, అసలు తట్టుకోలేకపోయాను ఈరోజు మాత్రము. రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడే. 1:10కి స్టార్ట్ చేశాను రైస్ పెట్టడం. తర్వాత ఒక టమాటీ కట్ చేసి టమాటా చారు చేస్తున్నాను అనమాట. పిల్లలకి 2 రోజులు అయిపోయింది చారు పెట్టలే, 2 రోజులు బట్టి పెరిగి పెట్టేస్తున్నాను. అందుకోసమే చారు చేస్తున్నా. కర్రీ అయితే ఏం వండలేదండి. మా ఆయనకి ఫోన్ చేసేసినాను, నచ్చింది నాకు అసలు దారుణంగా ఉంది, ఏదో ఒకటి నువ్వు తెచ్చేసుకో, నేనైతే ఉట్టానమే తినేస్తాను అనేసినాను అనమాట. అప్పుడు నీకు ఏలాగోవాలో, ఎందుకు నువ్వు పెట్టావు అవేనా, నేను తెచ్చేస్తాను కదా ఏదో ఒకటి అంటే, వద్దులే బయటది అన్నం గట్ట, బయట అన్నం తినలేం కాబట్టి. సో అందుకోసమే పెట్టానులే, నాకు పర్లేదు ఇప్పుడు బెటర్గానే ఉంది అని చెప్పాను. డోలో 650 వేసాక తగ్గిందండి, అంతవరకు అయితే తగ్గలేదు. చాలా చాలా హెవీగా వచ్చేసింది అనమాట. అమ్మో అనుకుంటాను నేను ఈరోజు మాత్రం. సో చారు మరిగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయడమే, పిల్లలకి తినిపించేస్తాను. కొంచెం అన్నంలో నెయ్యి వేసేసి చారు వేసి పెట్టామనుకో చక్కగా తినేసి పడుకుంటారు. లెనిషా పడుకుంటే చాలు, గీత సంగతి పర్లేదు కానీ. సో చారన్నం అయితే కలిపేసిన, లెనిషా తింటుంది. పాటలు వేసాను, తనకి ఇష్టమైన పాట. బాగుందా? నువ్వేమేసినావు? ఏమేసావే? పంచదార ఎక్కడిది నీకు? ఈ ఏటి వాటర్ ఇలా ఉన్నాయి, ఎందులో ముంచేసినావు గ్లాస్ తీసుకొచ్చి? ఏటి గీతకొచ్చి అత్త పనులు చేస్తావు అసలు? గాలి వేసింది, తొక్కు ఎక్కువ వచ్చిందని చెప్పేసి మేడం గారు అయితే బయటనంతా తుడుస్తుంది అనమాట. గీత నీకు ఎందుకమ్మా శ్రమ? ఎందుకు తుడుస్తున్నావే? ఓస్ ఓలమ్మా ఓలమ్మా. ఇంటికి వచ్చి అలా డాన్స్ చేస్తారు అనమాట మా ఆయన. నాని నా ట్రీట్ వేసినది వెళ్ళిపోకు, ఆర్సీబీ ట్రీట్ ఇస్తానన్నావు. ఏదో ఒకటి తెచ్చి, నువ్వేం తెచ్చినా అయితే అందుకంటే నువ్వేం తెచ్చినా ప్రేమగా తీసుకుంటానని అంటున్నాను. నాని యాక్చువల్గా మన తలనొప్పి సంగతి తెల్లవారి నుంచి తలుచుకుంటే ఇంట్లో ఉన్న వస్తువునే మర్చిపోయి మనం తలనొప్పి అని అన్నారు. అప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ కు కూడా చెప్పాము కదా అఘోరం. బట్ అది ఎక్కడో పట్టాను అనమాట. మళ్ళీ మా ఆయన వచ్చి నాకు గుర్తు చేస్తే గుర్తొచ్చాక ఇప్పుడు చెప్పండి. దాన్ని మొన్న ఐబ్రోస్ చేయించుకొని కొద్దిగా ఫేషియల్ అది చేయించుకుంది, అప్పటి నుంచి తలనొప్పి ఉంటుంది. లైక్ రియల్లీ అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను 1 year అవుతుంది ఐబ్రోస్ చేయించుకొని. ఆ 1 year వల్ల ఏమో ఇదే పార్ట్ అండి, నాకు ఎప్పుడు ఈ పార్ట్ రాలేదనమాట. విపరీతంగా లాగి వదిలేస్తుంది అనమాట 4 days నుంచి. ఇప్పుడు కొంచెం బెటర్. మార్నింగ్ డోలో 650 టాబ్లెట్ వేసేసాను లాస్ట్ కి, అప్పుడు తగ్గింది కొంచెం.